హలో గైస్, దిస్ ఈజ్ నీరజ్. వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ నీరజ్. మన ఛానల్లో స్పెసిఫిక్గా ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో. అంటే నేను ఎందుకు ఇదే కంటెంట్ని నా ఫస్ట్ వీడియోగా తీసుకున్నానంటే, నేను నా వర్కౌట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, నా డైట్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే ఎవ్రీథింగ్, నా మజిల్ బిల్డింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేను ఈ సిరీస్లో నాకు బాగా ఇష్టమైనది వచ్చేసి నా ఫస్ట్ మీల్, నా ఓట్ షేక్. అది ఎంత టేస్టీగా ఉంటుందంటే, మందు తాగేవాడికి మందు ఎంత రుచిగా ఉంటుందో, ఒక ఫిట్నెస్లో ఉన్నవాడికి ఆ ఓట్ షేక్ అంత టేస్ట్గా ఉంటుంది. సో అది ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయాలి కాబట్టి దాని రెసిపీ మొత్తం మీకు ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దాంట్లో ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ ఉంటుంది, ఎంత కార్బ్స్ ఉంటాయి, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎన్ని వైటమిన్స్ ఉంటుంది, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదంతా మీరు కూడా చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇంకా మైక్ కొనలేదు, కెమెరా కొనలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి. మీకు నాతో ఉన్న బేసిక్ ఫోన్తో మీకు మంచి ఒక 4K వీడియో అయితే ఎడిటింగ్ చేసి ఇవ్వగలుగుతున్నాను. కానీ అది మీకు ది బెస్ట్గా ఉండదు, నాకు తెలుసు అది. కొన్ని రోజులు గ్రో అవ్వనండి ఛానల్. నేను ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసింది. కొంచెం వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ కొంచెం బేసిక్గా ఉంటుంది, మరి అంత బాగాలేదని కూడా చెప్పను నేను. సో కొంచెం ఆడియోలో మాత్రం ఈ వీడియోలో చాలా డిస్టర్బెన్స్ అయితే రావచ్చు, కొంచెం అది ఇగ్నోర్ చేయండి. నేను మ్యాక్సిమం రాకుండా చూసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి ఖచ్చితంగా దీనికన్నా బెటర్గా ఉండేటట్టుగా చూసుకుంటాను, ఇంప్రూవ్ చేసుకుంటాను. సో చూసేయండి వీడియో. ఇంకా సో దీనికి మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెప్పేస్తాను చూడండి. 70 grams ఆఫ్ ఓట్స్ అయితే ఉండాలి మనకి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టుకున్నాను నా 70 grams ఓట్స్ అయితే ఇవి. అండ్ ఓట్స్ తీసుకున్న తర్వాత క్యాష్యూ, బాదం అండ్ డేట్స్ 3 5 తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి, మరీ ఓవర్ స్వీట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక మిక్సీలోకి అయితే వేసుకోండి ఇవన్నీ. సో ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ని మిక్సీలో మీరు గ్రైండ్ చేయండి. అంటే గ్రైండ్ చేసిన తర్వాత అది సబ్స్టాన్స్ అయితే ఇలా రావాలి, అంటే ఇలా పౌడర్ సబ్స్టాన్స్ ఉండాలి మొత్తము. సో ఈ సబ్స్టాన్స్కి వచ్చిన తర్వాత మీరైతే ఇప్పుడు 1 tablespoon ఆఫ్ హనీ అండ్ టోన్డ్ మిల్క్ అయితే యాడ్ చేయండి, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నేనైతే 1 tablespoon హనీ అండ్ 200 ml మిల్క్ అయితే వేసాను. అంటే నాకు కొంచెం ఎక్కువ పడిపోయినాయి అవి, సో నాకైతే ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, మరి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేయండి. సో నాకైతే కొన్ని ఎక్కువ పడాయి, నాకైతే ప్రాబ్లం అయితే లేదు. సో ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయండి, అది చూపిస్తాను మళ్ళీ నేను. సో మిల్క్ అండ్ హనీ యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత దాని టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది. సో కొంచెం జ్యూసీ టైప్లో వస్తుంది. సో దీంట్లో ఇంకా అన్నీ వేసేసాము, లాస్ట్ ఒక్కటే మిగిలింది మన స్టార్ ఐటమ్, అదే మన వే ప్రోటీన్. సో నేనైతే 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ అయితే వేసేసుకుంటున్నాను. సో చూడొచ్చు, నేను స్పెసిఫిక్గా వాడేది మజిల్ బ్లేడ్ వాళ్ళ వే ప్రోటీన్, చాలా బాగుంటుంది ఇది. సో నేను కూడా అది రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే వాడతాను. ఫ్లేవర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అది. అంటే జస్ట్ ఇది ఇంకొకసారి బ్లైండ్ చేసి మీరు ఇంకా రెడీ టు సర్వ్, అంతే, చాలా బాగుంటుంది. సో చేసేయడం అయితే మొత్తం అయిపోయింది, ఇంకా రెడీ టు సర్వ్ అంతే. సో నేనైతే మన మజిల్ బ్లేడ్ వాళ్ళ టమ్లర్ తీసుకున్నాను. సో దాంట్లోకి అయితే నేను వేసేసుకుంటాను. సో రెసిపీ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మీకు దాని ఇంగ్రీడియంట్స్లో ఓట్స్ ఉన్నాయి, బాదం, క్యాష్యూ, డేట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి కదా. ప్రతి దానికి సపరేట్గా దాంట్లో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది, ఎంత వైటమిన్స్ ఉంటాయి, ఎన్ని కార్బ్స్ ఉంటాయి, ఎంత ప్రోటీన్ ఉంటుంది, ప్రతిదీ మీకు సపరేట్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. అండ్ లాస్ట్లో ఫైనల్గా ఓవరాల్గా ఈ షేక్ మొత్తం ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎన్ని కార్బ్స్ ఉంటాయి, ఎంత ప్రోటీన్ ఉంటుంది, అది కూడా క్లియర్గా చెప్తాను. సో ప్రతిదీ మీరు అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఇదే మెజర్మెంట్తో తీసుకోవాలంటే అవసరం లేదు, మీరు 30 grams ఆఫ్ ఓట్స్ తీసుకోవచ్చు, 40 grams ఆఫ్ ఓట్స్ తీసుకోవచ్చు. మీ డైట్ ప్లాన్లో మీ క్యాలరీ ఇంటేక్లో ఈ షేక్ని మీ ఫస్ట్ మీల్గా తీసుకోండి, ఈజీగా ఉంటుంది. జస్ట్ 10 to 15 minutesలో అయితే అయిపోతుంది అది. సో నా డైట్ ప్లాన్లో నేను ఫస్ట్ మీల్కి తీసుకునేంత క్వాంటిటీ అయితే ఇది. అంటే ఇది ఒక 500 ml దాకా వస్తుంది నాకు, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ని టెక్స్చర్డ్గా చేసుకున్న తర్వాత 500 ml దాకా వస్తుంది. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంటే
ఫస్ట్ వీడియో కదా, కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏం రెసిపీస్ కావాలి, లైక్ జిమ్ రిలేటెడ్ ఎనీ కంటెంట్ అయినా చెప్పండి, నేను ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేసి నాకు తెలియకోకుండా కూడా మీకోసం తెలుసుకొని ఖచ్చితంగా చెప్తాను. అంతే.